Hello Masters, welcome to Shambhala Book Reading Session. Today is Session 9 or Day 9. గత 9 క్లాసులుగా ఇది చెప్పుకుంటూ ఉన్నాము. 4th చాప్టర్లో ఉన్నాము. లాస్ట్ వీక్ మనము జీసస్ గారి గురించి, మహమ్మద్ ప్రవక్త గారి గురించి, అతీంద్రియ జ్ఞానం గురించి తెలుసుకున్నాము. ఈ 4th చాప్టర్ పేరు వచ్చేసి గౌతమ బుద్ధుల గురించి కూడా కొద్దిగా మనం చదువుకున్నాం అక్కడ. ఇప్పుడు ఈ రోజు క్లాస్లో మనము భవిష్యవాణి గురించి చదువుకుంటున్నాము. ఇదే 4th చాప్టర్లో. జ్యోతిష్యం అంటే భవిష్యవాణి కాకపోవచ్చు, కానీ భవిష్యవాణి అంటే మాత్రం జ్యోతిష్యమే. చూడండి, కొన్నిసార్లు మనకు A=B అంటే B=A అనేది మ్యాథ్స్లో అది ఆ ప్రిన్సిపల్ అనేది వర్కౌట్ అవుతుంది. బట్ రియల్ లైఫ్లో నాట్ ఇన్ ఆల్ ద సినారియోస్, రైట్? అన్ని సినారియోస్లో వర్కౌట్ అవ్వకపోవచ్చు. సిమిలర్ టు దట్, ఆ విధంగా బేస్ చేసుకుంటే జ్యోతిష్యం అంటే భవిష్యవాణి కాకపోవచ్చు, కానీ భవిష్యవాణి అంటే మాత్రం జ్యోతిష్యంలో ఒక పార్ట్ లేదా జ్యోతిష్యం అని చెప్పవచ్చు అని చెప్తున్నారు మాస్టర్ శార్వరి, శ్రీ శార్వరి గారు, ఈ బుక్ను రాసిన మాస్టర్. చూద్దాం ఆ ఇంట్రడక్షన్ ఎక్కడికి తీసుకెళ్తున్నారో చూద్దాం. జ్యోతిష్యము నవగ్రహాలను బట్టి, జనన సమయములో గ్రహస్థితిని బట్టి గుణిస్తారు. దేశకాల పరిస్థితులను బట్టి దివ్య దృష్టితో భవిష్యత్తు దర్శించడం భవిష్యవాణి. ఓకే, క్లుప్తంగా ఏం చెప్తున్నారు? జ్యోతిష్యం అంటే మనందరికి కూడా ఐడియా ఉంది. అది బేసిక్గా క్యాలిక్యులేషన్స్ చేస్తారు కదా, నవగ్రహాల క్యాలిక్యులేషన్స్. మన పుట్టిన సమయంలో ఏ గ్రహం ఎక్కడ ఉన్నది అన్న దాన్ని బట్టి వాటిని ఆ క్యాలిక్యులేషన్స్ బేస్డ్ మీదుగా మనకు భవిష్యవాణి జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. అలాగే దేశకాల పరిస్థితుల్ని బట్టి దివ్య దృష్టితో భవిష్యత్తు దర్శించడం కూడా భవిష్యవాణి. ఇక్కడ ఒక చిన్న క్లాస్ యాడ్ చేశారు, దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి. ఓకే, ఇప్పుడు యుఎస్లో వాళ్ళకి మార్నింగ్ అయిందనుకోండి, ఇండియాలో వాళ్ళకి ఈవినింగ్ కదండి. సో ఆ దేశాన్ని బట్టి ఆ కాలం టైం కూడా మారింది కదా, వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని దివ్య దృష్టితో భవిష్యత్తుని దర్శించి చెప్పేది ఏంటంటే భవిష్యవాణి. పూర్వకాలంలో ఐరోపా దేశాలలో ఒరాకిల్ ప్రసిద్ధము. ఒక పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించిన ఒక దేవతా విగ్రహం నుండి భవిష్యవాణి వినిపించేది. కొందరు మహాత్ములు మొహం చూచి భవిష్యత్తు చెబుతారు, ఫేస్ రీడింగ్ అని అంటారు దాన్ని. అన్నీ నిజం అవుతాయో చెప్పలేము, కానీ నమ్మకం ఉండాలి కదా. అంటే ఎవరికైతే ఆ నమ్మకం ఉంటుందో వాళ్ళు వింటారు, నమ్ముతారు. వాళ్ళ నమ్మకమే దాన్ని నిజం చేస్తుంది అని కూడా చెప్పొచ్చు. బేసికల్లీ మేనిఫెస్టేషన్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అవర్ ట్రస్ట్ అండి. ట్రస్ట్ అండ్ ఎమోషన్, ఆఫ్ కోర్స్, అండ్ హౌ యూ విజువలైజ్ ఇట్. దాన్ని బట్టి ఆ మేనిఫెస్టేషన్ ఉంటుంది ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో ఇక్కడ అదే చెప్తున్నారు, నమ్మకం కూడా ఉండాలి కదా. ఇప్పుడు కొంతమంది భవిష్యవాణి లేదు, జ్యోతిష్యం లేదు, ఫేస్ రీడింగ్ లేదు, అంత అభూత కల్పన అంటే ఎస్, అంత అభూత కల్పన. ఇట్స్ ఇండివిజువల్ నమ్మకం. కానీ శాస్త్రం ఉందా లేదా, కంప్లీట్గా ఈ సృష్టిలో ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా అనేది మాత్రం దానికి మనం చెప్పడానికి రాదు. దానికి చాలా ఆధారాలు కావాలి. మన నమ్మకంలో ఉంది లేదు అంతవరకు మనం చెప్పగలం. ఓకే, అది అలా అనుకుంటాను నేను. తర్వాత శంబల అనే తపోలోకం ఒకటి ఉన్నదని నమ్మకం కలగాలి కదా, అక్కడి పరమ గురువులపైన విశ్వాసం ఉండాలి కదా, వారి మాటలు నమ్మడానికి స్వర్గం ఉందా, దేవతలు దేవుళ్ళు ఉన్నారా, అసలు అంతా అగోచరం. నమ్మకం ఉన్న వారికి ఉన్నట్లు, లేని వారికి లేనట్లు, అంతే. ఏదైనా అంతే. బ్రహ్మంగారు ఉన్నట్లు తెలుసు, నోస్ట్రేడామ్ ఉన్నట్లు తెలుసు కనుక వారి కాలజ్ఞానం నమ్ముతున్నారు. ఏ విడ్డూరం జరిగినా సరే బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అని అనుకుంటూ ఉంటాము. భవిష్యత్ దర్శనం మహర్షులకు సాధ్యమే. మహర్షులు త్రికాలజ్ఞులు. శంబల ప్రపంచపటంలో లేకపోవచ్చు, ప్రజల విశ్వాసంలో మాత్రం ఉన్నది. అది జ్ఞాన దృష్టికి అందుతుంది, జ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది. అక్కడికి భౌతికంగా వెళ్ళలేకపోవచ్చు. ఎవరైనా బొందితో స్వర్గానికి వెళ్ళారా అంటే ప్రాణముండగానే స్వర్గానికి వెళ్ళారా? త్రిశంకు స్వర్గానికి మాత్రం వెళ్ళగలమా? అది మాత్రం ఉన్నట్లా? శంబల త్రిశంకు స్వర్గమేనేమో. మనం లాస్ట్ వీక్ కానీ అంతకుముందు సెషన్స్లో కానీ మనం చూసాం కదా, మాస్టర్ ఎలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. కొన్నింటికి సమాధానం చదువుతున్న పాఠకుల యొక్క నమ్మకాన్ని బట్టి, వాళ్ళ అభిప్రాయాలని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇది ఇలాగే అని మాస్టర్ యొక్క
ఏమంటారు, తన జ్ఞానంతో చూసినప్పుడు, తన ఎక్స్పీరియన్స్తో చూసినప్పుడు అవన్నీ తన నమ్మకాలు కాబట్టి నిజం అనిపించవచ్చు. మనకు అది ఎక్స్పీరియన్స్ కాలేదు కాబట్టి నమ్మడము ఎంత అనుకుంటామో నమ్మకపోవడం కూడా అంతే అనుకోవచ్చు అక్కడ. అందుకని కొన్నింటికైనా క్వశ్చన్స్ పెట్టేసి వదిలేశారు. దట్ డజన్ మీన్ ఇట్ ఈస్ నాట్ రైట్, ఇట్ ఈస్ నాట్ రాంగ్, ఏది అని చెప్పట్లేదు, మనకే వదిలేశారు. ఇప్పుడు బొందితో స్వర్గానికి వెళ్ళడం అనే ఒక నానుడి కూడా వింటూ ఉంటాం మనము. ఎవరైనా వెళ్ళారా? మరి అలాగని స్వర్గం లేదు అంటామా? స్వర్గం ఉంది అని చెప్పగలమా? మళ్ళీ ఇంకొకటి త్రిశంకు స్వర్గం అని ఒకటి చెబుతూ ఉంటాము, చాలా స్టోరీస్లో మనము పురాణ కథల్లో కూడా వింటూ ఉంటాము. మరి అది ఉన్నట్టా లేనట్టా? సో అలాగే శంబల అంటే ఆ త్రిశంకు స్వర్గమేనేమో అలా చెప్తున్నారనమాట. కానీ మహర్షులకు వాళ్ళ జ్ఞాన దృష్టితో చూస్తారు కాబట్టి వాళ్లకు ఏది సత్యం ఏది అసత్యం ఏంటి అన్నది వాళ్ళకి తెలుస్తుంది, అనుభవం అవుతుంది కూడా. మనము ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయినప్పుడు ఆ జ్ఞానాన్ని మనము దివ్య దృష్టితో మనము దర్శించగలిగినప్పుడు దాని యొక్క సత్యము అసత్యం ఏంటో మనకు కూడా తెలుస్తుంది, మనం కూడా ఎక్స్పీరియన్స్ అవుతాము. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనం అందరము మెడిటేషన్ చేస్తూ ఉన్నాము, జ్ఞానం తీసుకుంటూ ఉన్నాము. కొద్దో గొప్ప మెడిటేషన్లోకి రాకముందు, జ్ఞానం తీసుకోకముందు, మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మనము థింగ్స్ని చూసే విధానం, అర్థం చేసుకునే విధానం, మాట్లాడే విధానంలో కొద్దిగానైనా మార్పు వచ్చి ఉంటుంది డెఫినెట్గా, రైట్? అదే మార్పు ఇతరులు, ఇంకా ఈ పాతలోకి రాని వాళ్ళు కావచ్చు, ఇంకా కూడా దీన్ని నమ్మని వారు కావచ్చు, వాళ్ళల్లో డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది కదా. అలాగని మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ పొందుతున్నారో ఇది అబద్ధము అని వాళ్ళు చెప్పడానికి వీలు లేదు. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. మీరు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏవో కలర్స్ కనిపించాయి, లైట్స్ కనిపించాయి, విజన్స్ కనిపించాయి, లేదు మీ పాస్ట్ లైఫ్ ఏదైనా చూసుకొని ఉంటారు, భవిష్యత్తులో ఏదైనా మీకు తెలుసుకొని ఉండవచ్చు. అవేవి నా ఎక్స్పీరియన్స్లోకి ఇంతవరకు రాకపోవచ్చు. దట్ డజంట్ మీన్ యు ఆర్ రాంగ్, దట్ డజంట్ మీన్ యు ఆర్ సేయింగ్ ఇట్ ఫాల్స్. నో, ఐ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ యెట్. సో అలా తీసుకోవచ్చు మనం ఇక్కడ. అది విశ్వామిత్రుడి తర్వాత త్రిశంకు స్వర్గం ఉన్నట్లా లేనట్లా, శంబల త్రిశంకు స్వర్గమేమో అది విశ్వామిత్రుడి సృష్టి కాదు. విశ్వామిత్రుడు మైత్రేయ కాదు, భౌతికంగా శంబల వెళ్ళిన వారు కూడా ఉన్నారు, వెళ్ళి తిరిగి వచ్చిన వారు కూడా ఉన్నారు. వెళ్ళడం కష్టం కావచ్చు కానీ మరీ అసంభవం మాత్రం కాదు. అతీంద్రియ, గుర్తుపెట్టుకోండి, అతీంద్రియ ప్రజ్ఞ గల మహర్షులతో సంబంధం ఏర్పడితే విశ్వదర్శనం అనేది అసంభవం కాదు. మొత్తం జ్ఞానం బేస్డే అండి. వారి సంకేతాలను అర్థం చేసుకోగలగాలి, విశ్లేషించగలగాలి. కళల్ని విశ్లేషించడమే మన వల్ల కాదు, విశ్లేషించగల వారికి వారి భవిష్యత్తు కూడా తెలుస్తుంది. జరిగిపోయిన విషయాలు తెలుస్తాయంటే అర్థం ఉన్నది. ఎస్, జరిగిపోయిన విషయాలు, నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది తెలియడానికి అందరికీ అవకాశం ఉంటుంది. జరగని విషయాలు, జరగబోయే విషయాలు ముందుగా ఎలా తెలుస్తాయి? అసంభవం. అది ఒక జ్ఞానం, అది ఒక విశ్వజ్ఞత. గతం తెలిసినప్పుడు భవిష్యత్తు తెలియడం అబ్బురం కాదు, కేవలం అది ప్రజ్ఞ మాత్రమే. అది అతీంద్రియ విజ్ఞానం. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైనప్పుడు నాస్టిడామ్ కాలజ్ఞానం కూడా నిజమవుతుంది. శంబల ఋషుల భవిష్యవాణి నిజమవుతుంది. ఖగోళంలో అంతర్భాగమే ఈ జ్యోతిష్యము. జ్యోతిష్యం అనేది అది ప్యూర్లీ సైన్స్ అండి. మనకది ఆ బ్రాహ్మిన్స్ వాళ్ళు అలా చెప్తారు కాబట్టి అది వారికి సంబంధించింది, అది సైన్స్ కాదు అని చెప్పడానికి లేదు. ప్యూర్లీ సైన్స్, ప్యూర్లీ క్యాలిక్యులేషన్స్ బేస్డే జరుగుతుందనమాట ఆ జ్యోతిష్యం అనేది, సరి అయిన జ్యోతిష్యం అనేది. తర్వాత ఇక్కడ జరిగిపోయిన విషయాలు తెలుస్తాయంటే అర్థం ఉంది, కానీ జరగని విషయాలు, జరగబోయే విషయాలు ముందుగా ఎట్లా తెలుస్తాయి? అసంభవము అని ఒక లైన్ రాశారు ఇక్కడ. దీనికి ఒకటి నేను చెప్పాలి అనుకుంటున్నాను. లెట్సే మనం ఒక ఈ మెడిటేషన్ పాత్లో ఉన్నాము, జ్ఞానం తీసుకుంటూ ఉన్నాము. మనం మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగిపోవచ్చు, కొన్ని సర్జరీస్ జరిగిపోవచ్చు, హీలింగ్ సర్జరీస్ జరగవచ్చు, హీలింగ్ ప్రాసెసెస్ కూడా జరగవచ్చు. దట్ మే నాట్ బి సర్జరీ, హీలింగ్ ప్రాసెసెస్ కూడా జరగవచ్చు. అవి మీకు ఎగ్జిస్టింగ్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి అయి ఉండవచ్చండి. లేదు, మీకు ఫ్యూచర్లో ఏదైనా రావలసి ఉంటే అది రాకుండా కూడా అయి ఉండవచ్చు,
లేదా దాని తీవ్రత ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉందనుకోండి, అది తీవ్రత తక్కువ చేయడం కూడా జరగవచ్చు. మనకు అది రాలేదనుకోండి ఆ ప్రాబ్లము, ఈ ప్రాబ్లం నా లైఫ్లో లేదు అనుకోవడానికి లేదు. మనం ఆల్రెడీ మెడిటేషన్ చేస్తూ ఉన్నాము, జ్ఞానం తీసుకుంటూ ఉన్నాము. అది ఏదైతే రావాలో ఆ ప్రాబ్లము, దానికి సంబంధించిన జ్ఞానం మనం ఈరోజు తీసేసుకున్నాము. ఇంకా మనకు ఆ ప్రాబ్లం అవసరం లేదు. ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? మనకు శిక్షణనివ్వడానికి వస్తాయి. నాట్ శిక్ష. ఇట్స్ నాట్ పనిష్మెంట్. మనం ఏదో జన్మలో ఏదో కర్మ చేసుకున్నాము, అందుకే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాము, అందుకే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అలా మాట్లాడుతూ ఉంటాం కదా. దాన్ని ఎయిదర్ ఆ ప్రాబ్లం గో త్రూ అయ్యి దాని గుండా ప్రవహించి అలాగైనా దాన్ని దాని నుంచి బయటపడాలి. రెండో వే, ఈజియెస్ట్ వే, పర్ఫెక్ట్ వే ఏంటి అంటే దానికి సంబంధించిన జ్ఞానం తీసుకోవడం. అప్పుడు అది ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ ప్రాబ్లం గో త్రూ అవుతున్నా సరే అది పోతుంది. లేదు ఫ్యూచర్లో రావాల్సి ఉన్నా కూడా మీరు జ్ఞానం తీసుకున్నారు కాబట్టి ఇంకా లెసన్ అక్కర్లేదు. జస్ట్ లైక్ మన స్కూలింగ్ సిస్టమ్ లాగానే ఒక కిడ్ ఉంటాడు, థర్డ్ క్లాస్లో ఉంటాడు, వాడు ఫోర్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ కూడా అంత చక్కగా చేయగలుగుతూ ఉంటాడు. మన టీచర్స్ వాళ్ళని ఫోర్త్ క్లాస్ స్కిప్ చేసి ఫిఫ్త్ క్లాస్కి పంపించేస్తారు, అట్లీస్ట్ ఫర్ దట్ మ్యాథ్స్ సబ్జెక్ట్. మెనీ ప్లేసెస్లో ఇది జరుగుతూ ఉంటుంది, యుఎస్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఆ ఒక్క సబ్జెక్ట్కి అక్కడికి పంపిస్తారు, ఎందుకంటే హీ డజంట్ రిక్వైర్డ్, హీ ఆల్రెడీ పాస్డ్. ద సేమ్ వే జ్ఞానము తీసుకుంటే దానికి సంబంధించిన సమస్య ఏదైతే ప్రస్తుతం జరుగుతుందో లేదా ఫ్యూచర్లో రాబోతుందో అది ఇంకా రాదన్నమాట. బ్యూటిఫుల్ కదా. నాకు ఇది విన్నప్పుడు మాత్రం అత్యద్భుతం అనిపించింది. సో కానీ అదొకటి రాలేదు, మనకు ఉంది కానీ మన లైఫ్లో రాలేదు, ఎలా తెలియాలి మనకి? తెలియదు. అలాగే భవిష్యత్తులో ఒకటి రాబోతోంది, భవిష్యత్తులో ఇది జరగబోతుంది, ఏదైనా సరే పాజిటివ్ నెగిటివ్ ఎనీథింగ్, అదేదైతే ఉందో ఎలా తెలియాలి మనకి ఈరోజు? తెలియదు కాబట్టి ఇది ఇది జరగదు, ఇది లేదు అని చెప్పడానికి లేదు. జ్ఞాన దృష్టితో చూసినప్పుడు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఎవ్రీథింగ్ యూ విల్ నో యాజ్ ఇఫ్ యూ ఆల్రెడీ న్యూ అబౌట్ యువర్ పాస్ట్. నిన్న ఏం జరిగింది మనందరికీ తెలుసు. మొన్న ఏం జరిగింది అంటే మన దృష్టిలోకి వచ్చింది, మనం చెవుల ద్వారా విన్నది. ఓకే, మన ఇంద్రియాల ద్వారా ఏదైతే మనం తెలుసుకున్నామో అవన్నీ మనకు గుర్తుండకపోవచ్చు, బట్ తెలియనైతే తెలుసు కదా. రేపు ఏం జరగబోతుంది, నన్ ఆఫ్ అస్ నో, ఏమీ తెలియదు. కానీ జ్ఞానం సరిపడా ఉంటే మహర్షులలాగా, ఈ తపస్సులలాగా ఉన్నట్లయితే అంతే ఈజీగా సాధ్యం అన్నమాట. అదే చెప్పాలి అనుకున్నారు ఇక్కడ మాస్టర్స్. విశ్వజ్ఞత అని చెప్పారు, జ్ఞానం అని చెప్పారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజము, అలాగే నోస్టడామ్ కాలజ్ఞానం కూడా నిజమని చెప్తున్నారు. శంబల ఋషుల యొక్క భవిష్యవాణి కూడా నిజమని చెప్తున్నారు. అన్ని ఖగోళంలో అంతర్భాగమే ఈ జ్యోతిష్యం. ఖగోళం ఉంది అని నమ్ముతాం కదా మనందరం, ప్లానెటరీ ఉంది అని అందరము నమ్ముతాము. దానికి స్పిరిచువాలిటీతో సంబంధం లేదు, ఇట్స్ అ సైన్స్. సిమిలర్ టు దాట్ జ్యోతిష్యం అనేది కూడా ఒక సైన్స్. సిమిలర్ టు దట్ భవిష్యవాణి ఒక సైన్స్. దాని దాన్ని తెలుసుకోవడానికి చదవవలసిన సబ్జెక్ట్ ఏంటి అంటే స్పిరిచువాలిటీ, ధ్యానము, జ్ఞానము నేర్చుకోవడం, ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అవ్వడం. కొన్ని విషయాలు చెప్పడానికి, ఊహించడానికి జ్ఞానము అంతగా అవసరం లేదు. ప్రపంచంలో శాంతి, సుస్థిరతలు కలగాలి అంటే యుద్ధాలు రాకూడదు, అందరికీ తెలుసు. దానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు. లోకానికి జ్యోతిష్యం, కాలజ్ఞానం అవసరం లేదు. మనిషిలో ఆధ్యాత్మికత పెరిగితే మనశ్శాంతి, ఆత్మశాంతి ఉంటుంది, అందరికీ తెలిసిందే. ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది, ఇది నిత్య సత్యం. ఆధ్యాత్మిక లేమి వల్ల విశ్వశాంతి కొరబడుతుందని ఎవరు గ్రహిస్తున్నారు? క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల, లేమి అంటే లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఇట్. ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల విశ్వశాంతి, ప్రపంచ శాంతి, ఇన్ని సమస్యలు రావడం, ఇవన్నీ జరుగుతున్నాయని ఎవరు గ్రహిస్తున్నారు? గ్రహిస్తే ఎందుకు చేస్తారు? ఆ జ్ఞానం ఏదో తీసుకుంటారు కదా. మన సమస్యలకు మూల కారణం లేదా మనం సమస్యలు అనుభవించడానికి మూల కారణం మనకు జ్ఞానం లేకపోవడం అని తెలిసిందనుకోండి, ఫస్ట్ స్టెప్ ఈజ్ డన్. సెకండ్ స్టెప్ ఏంటి? ఆ జ్ఞానం నేర్చుకోవడానికి మనం సంకల్పం తీసుకోవాలి.
అప్పుడు యూనివర్స్ డోర్స్ ఓపెన్ చేస్తుంది. గో దిస్ వే, గో దిస్ వే. మన ముందర కొన్ని రూట్స్ని తీసుకొస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్ని తీసుకొస్తుంది. కొందరు దానికి సంబంధించిన ఎవరైతే మనకు నేర్పించగలరో వాళ్ళని తీసుకొస్తుంది ఏదో కనెక్టివిటీ ద్వారా. అమేజింగ్గా ఉంటుంది యూనివర్స్ ప్లాన్ అంతా. బికాస్ సెకండ్ స్టెప్ జరిగిపోయింది, సంకల్పం అనే స్టెప్. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మన విల్లింగ్ పవర్ ఎంతైతే ఉందో, మన సంకల్పం ఎంతైతే ఉందో, దాన్ని బట్టి ముందుకు 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 సాగిపోతూనే ఉంటాము. అఫ్ కోర్స్ అసలు ఏమీ టెస్టులు ఉండవండి, ఏమీ సమస్యలు రావండి అంటే వస్తాయి, కానీ అవి సమస్యల్లాగా కనిపించవు. ఓ చక్కటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఎదుర్కోబోయే టెస్ట్ లాగా ఉంటుంది అది. సబ్జెక్ట్ నేర్చుకోకుండా టెస్ట్ అంటే ఇట్స్ ఎ ప్రాబ్లం. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత అదే సిచ్యువేషన్, ఇట్స్ ఎ టెస్ట్. మనకందరికీ తెలుసు, మనం చిన్నప్పటి నుంచి ఆ విధంగానే ట్రైన్ అయ్యాము. స్కూల్లో ఏం చేస్తారు, సబ్జెక్ట్ చెప్తారు, ఒక 3 months సబ్జెక్ట్ చెప్పి క్వార్టర్లీ ఎగ్జామ్ అంటారు, నెక్స్ట్ 3 months చెప్పేసి హాఫ్ ఇయర్లీ అంటారు. అలాంటి ప్రొవిజనే మనకు లైఫ్లో ఉంటే ఎంత బాగుంటుంది కదండి. ఉంది. ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకుంటూ ఉండడం, దానికి ఏ వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, మనకు ప్రాబ్లమ్స్ ఉంటేనే నేర్చుకోవాల్సిన అవసరం కూడా కాదు. ఓకే. తర్వాత ఎస్. ఓకే. మనిషికి మనశ్శాంతి, ఆత్మశాంతి కలిగితే ఆటోమేటిక్గా విశ్వశాంతి ఏర్పడుతుంది. టిబెట్ ప్రాచీన గ్రంథాలకు అంతటి గుర్తింపు, విశిష్టత ఎందుకు అంటే, ఎన్ని ప్రళయాలు సంభవించినా, ఎన్నిసార్లు జల ప్రళయాలు వచ్చినా శాశ్వతంగా ఉండేది మేరు పర్వతం. ఆ పర్వతం ఉన్నది ఎక్కడ అంటే శంబలలో. మేరు పర్వత ప్రాంతమే శంబల ప్రాంతం. అక్కడి గుహల్లో ప్రాచీన విజ్ఞానం యావత్తు వేల సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉంది. ఏ జల ప్రళయాలు, ఏ ప్రళయాలు కూడా ఏమీ చేయలేకపోయాయి. అక్కడి గుహల్లో ప్రాచీన విజ్ఞానం యావత్తు వేల సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉంది. అన్ని దేశాల నాగరికత నకళ్ళు అక్కడ భద్రంగా ఉన్నాయి. అన్ని సంస్కృతులు అక్కడ రికార్డై ఉన్నాయి. అక్కడి మహర్షులు భవిష్యత్తుని జస్ట్ సినిమా చూసినట్లుగా చూసి దర్శించగలరు. దానికి ఏ భాష అవసరం లేదు. భాషా భేదాలు అక్కడ ఉండవు. అది కాలాతీతం. ఆత్మ సాక్షిగా జీవిస్తారు మహాత్ములు. శరీర సాక్షిగా కాదు, ఆత్మ సాక్షిగా. ఆత్మకి ఏముందండి, భాష భేదం ఇలాంటివి ఏవి ఉండవు కదా, దానికి రూపమే లేదు. ఇంకా భాష ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సో అందుకని వాళ్ళకన్నీ అర్థమవుతాయి, సినిమా చూసినట్లుగా దర్శించగలరు అని రాశారు మాస్టర్ ఇక్కడ. శంబలలో నిక్షిప్తమై ఉన్న జ్ఞాన భాండాగారాల ప్రకారం ప్రపంచంలో చెడు జరిగినప్పుడు ద్వేషం, పగ, ప్రతీకారం మానవతకు శాపాలవుతాయి. మానవత మసకబారుతుంది. నైతిక పతనం మానవత్వానికి మాయని మచ్చ. అంటే నీతి విలువలు ఉంటాయి చూడండి, వాటిల్లో మనిషి పతనం అయిపోయినప్పుడు ఇంకది మానవత్వానికే శాపమవుతుంది. అంతే. అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది శాంతి, ప్రశాంతత అంటే ఒక మానవుడి దగ్గర నుంచి. ప్రతి ఒక్కరూ అదే శాంతితో, అదే ప్రశాంతంగా, అదే మనశ్శాంతితో ఉన్నట్లయితే ఆ ఎనర్జీస్ కనెక్టివ్ కనెక్ట్ అయితే ఆ కలెక్టివ్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ విశ్వశాంతి. నాకేమీ ఎవరితో గొడవ పెట్టుకోవాలని లేదు, ఏ యుద్ధాలకు నేను వెళ్ళను, ఏ నెగిటివ్ ఎనర్జీస్ని నేను థింక్ చేయట్లేదు, ఎమిట్ చేయట్లేదు. అలాగే మనందరము కూడా, మనందరిలాగానే మిగతా అందరూ కూడా ప్రపంచంలో. ఇంకా గొడవ ఎందుకు వస్తుంది? అంతా ప్రశాంతతే కదా. సో ఎక్కడ మొదలైంది ఆ శాంతి? నేను దగ్గర, నా దగ్గర, నీ దగ్గర, మనందరి దగ్గర. సో అదన్నమాట. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది కూడా ఇదే. అది అవతార రహస్యం కూడా. బౌద్ధ విజ్ఞానం ఈనాటికి శంబలలో భద్రంగా ఉంది, చెక్కు చెదరలేదు, మాసిపోలేదు. అక్కడి జ్ఞానుల అంచనా ప్రకారం ఒక దేశం మరొక ద్వేషాన్ని ద్వేషించదు. ఎవరు ఎవరితో యుద్ధాలు చెయ్యరు. ద్వేషం లేని చోట ప్రేమ పుడుతుంది. అజ్ఞానం నశిస్తే జ్ఞానం కలిగినట్లే. ప్రపంచంలో చీకట్లు తొలగి వెలుగులు ప్రసరించాలి. బుద్ధుని బోధనలు ఆచరణలో పెడితే విశ్వశాంతి, సౌభ్రాతృత్వం ఏర్పడితే నవ ప్రపంచం, నూతన ప్రపంచం, కొత్త ప్రపంచం ఆవిష్కరించబడుతుంది.
చిన్న లైన్లో ఇదంతా చెప్పేసుకోవచ్చు. ఒక రూమ్లో చీకటి ఉంది, చీకటిని పో 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 అని చెప్పేసి చెప్పడం, ఆ తర్వాత వెలుతురిని తీసుకురావడం, అలా 2 స్టెప్పులుగా జరగదు. ఆ రూమ్లో చీకటి పోవాలంటే సింపుల్గా ఒక ల్యాంప్ వెలిగిస్తాము, లేదా ఒక లైట్ స్విచ్ ఆన్ చేస్తాము. ఆ వెలుగు రాగానే ఈ చీకటి మాయమైపోయింది ఆటోమేటిక్గా, సింగిల్ స్టెప్. ఇక్కడ కూడా జ్ఞానమనే వెలుతురు రాగానే అజ్ఞానమనే అంధకారం మాయమైపోతుంది. తుప్టెన్ జిగ్మే నోర్బు అనే లామా పండితుడు ప్రాచీన బౌద్ధ గ్రంథాలు విశ్లేషించడంలో దిట్ట. ఆయన ఇలా అంటాడు: మనం ఊహించలేని మహా అద్భుతాలెన్నో ప్రపంచంలో జరగబోతున్నాయి. మనిషి చాలా కష్టాలు పడవలసి వస్తుంది. మానవ మనుగడ అంత సుఖవంతం అనిపించడం లేదు అని చెప్పేసి అంటాడట ఆయన. దలైలామాల పరంపరలో 13వ దలైలామా చివరివాడని 1920లో టెన్సలింగ్ కేంద్రం ప్రకటించింది. 1933లో ఆయన నిర్యాణం చెందాడు, బాడీ వేకేట్ చేశారు 13 సంవత్సరాల తర్వాత. టిబెట్లో లామాల వారసత్వం నశిస్తుందని 14వ లామా చెప్పాడు. చైనాలో వచ్చిన రాజకీయ పరిణామాలతో 14వ దలైలామా టిబెట్ వదిలి ఇండియా చేరుకున్నాడు. దాంతో టిబెట్లో వందల సంవత్సరాలుగా ఉన్న బౌద్ధ ప్రశస్తి బిక్కపోయింది. అంటే కొంచెం ఇబ్బందుల్లో పడింది, లేదా దాని యొక్క ప్రచారం అంతగా జరగట్లేదు, దాన్ని పాటించట్లేరు. 13వ దలైలామా పరమ గురువై ఉండాలి, భవిష్యత్తును చూడగలిగాడు. అయితే టిబెట్ తిరిగి స్వతంత్రం అయి తీరుతుందన్న ప్రస్తుత దలైలామా ఆశ ఎప్పటికి నెరవేరుతుంది? 13వ దలైలామా 1920లో ఏం చెప్పాడు? నెక్స్ట్ దలైలామా నుంచి అంతగా ఉండదు ఈ బౌద్ధ జ్ఞానం అనేది, పడిపోతుంది అని చెప్పారు. ఒక 13 సంవత్సరాల తర్వాత ఆయన బాడీ వెకేట్ చేసిన తర్వాత నెక్స్ట్ పర్సన్ వస్తారు కదా, 14వ దలైలామా. ఆయన టిబెట్ని వదిలి ఇండియాకి చేరుకున్నారు. అక్కడ దాన్ని ప్రచారం చేయడానికి సరైన గురువు లేరు, ఆటోమేటిక్గా బక్కచిక్కిపోతుంది అది. రైట్? సో అంటే 13వ దలైలామా భవిష్యవాణిని చూసినట్లే కదా, చెప్పినట్లే కదా, అంటే భవిష్యవాణి ఉంది అన్నట్లే కదా అర్థం అని చెప్తున్నారు మాస్టర్. బికాస్ దిస్ టాపిక్ నేమ్ ఈస్ భవిష్యవాణి. మైత్రేయ అవతరణ గురించి రోరిక్ ఇలా రాశాడు: ప్రపంచ యుద్ధాల తర్వాత మైత్రేయ అవతరణ జరుగుతుంది. మైత్రి సాధనతోనే మైత్రేయ అవతరణ. మైత్రి అంటే స్నేహం. నవప్రపంచం అవతరించాలి, నవ్యమానవుడు రూపుదిద్దుకోవాలి. శంబల కాలచక్రం ప్రకారం మనం ఒక అద్భుత యుగంలో ప్రవేశించబోతున్నాము. సత్యయుగానికి ఆధార సూత్రం ఆధ్యాత్మిక జీవనం. కానీ ప్రస్తుతం సాగుతున్న భౌతిక ప్రాధాన్యతలు కాదని, ఆధ్యాత్మికత ప్రవేశించడం అంత సులభం ఏమీ కాదు. అలా ఏర్పడడానికి కొంత శ్రమ, మరికొంత బాధ, ఇంకొంత సమయం పడుతుందేమో అని అంటున్నారు. అంటే సత్యయుగానికి ఆధార సూత్రం ఆధ్యాత్మిక జీవనము అన్నారు. ఆధ్యాత్మిక జీవనంతో ఏం ఏర్పడుతుంది? జ్ఞానం ఏర్పడుతుంది. జ్ఞానంతో ఏమవుతుంది? మనిషికి మంచి చెడు విచక్షణ ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? శాంతి మొదలవుతుంది. ఓకే, చెడు అన్నది చేయడు, మంచి అన్నది చేస్తూ ఉంటాడు, శాంతి మొదలవుతుంది. ఆ శాంతి ఒకరితో ఇంకొకరికి కనెక్ట్ అయ్యి విశ్వశాంతి ఏర్పడుతుంది. ఆ విశ్వశాంతిలో నుంచి మనిషి సత్యాన్ని చూడగలుగుతాడు. సత్యాన్ని చూడగలిగినప్పుడు ఆ యుగం పేరేంటి? సత్యయుగం. దట్స్ ఇట్. సింపుల్గా ఒక్క లైన్లో రాశారు: సత్యయుగానికి ఆధార సూత్రం ఆధ్యాత్మిక జీవనం. మనందరికీ కలియుగం వద్దు, సత్యయుగంలోకి వెళ్ళాలి, ఎంత బాగుంటుందో, ఈ చెడుగోల యుద్ధాలు లేకుండా, ఒకరినొకరు ఇబ్బందులు పెట్టుకోకుండా. అంటే చెయ్యవలసింది ప్రతి ఒక్కరూ చేయాల్సిందే ఆధ్యాత్మిక జీవన ప్రయాణం. ఆ ప్రయాణం అంటే సపరేట్గా మనం వదులుకోవాల్సింది ఏమీ లేదండి. అనవసరమైన మాత్రమే తీసేస్తాము, అవసరం ఉన్న ఏదీ వదులుకోము, అక్కర్లేనివి మాత్రమే. సో అనవసరమైనవి తీసేయడం అంటే బర్డెన్ తీసేయడమే కదండి. మన ఇంట్లో ఇప్పుడు అవసరం ఉన్న వస్తువులు ఉంటాయి, అనవసరమైనవి ఉంటాయి. ఎప్పుడో మనకు అవసరమైనవి కాబట్టి తెచ్చుకున్నాము, ఈరోజు అవసరం లేదు. అది ఇంట్లో ఉండడం వల్ల మనకు స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా అది. దాన్ని తీసేయడం వల్ల ఎవరు లాభపడతారు? మనమే. పోగొట్టుకున్నాము అని బాధపడతాను అంటే
ఇంకా అక్కడ చెప్పడానికి ఏమీ ఉండదు. అరే, నా ఇంట్లోని వస్తువులు తీసేసానే, నేను బాధపడాలి తీసేసినందుకు అని అనుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. అదే లైన్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే అనవసరమైన వస్తువులను ఇంట్లో తీసేసానో, అవసరమైన వాటికి నాకు ప్లేస్ ఉంది ఇక్కడ, నాకు అవసరం ఉన్నాయి పెట్టుకోవచ్చు, లేదా లెస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఇట్స్ ఈజీ ఫర్ మీ టు మెయింటైన్. అలా కూడా ఆలోచించవచ్చు. మన జీవనంలో కూడా ఆధ్యాత్మిక జీవనము అంటే ఏంటంటే, భౌతిక జీవనం, ఆధ్యాత్మిక జీవనం అని ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఉండవండి. ఒక చిన్న అండర్‌స్టాండింగ్ మనకు అర్థం చేసుకోవడానికి ఇంకా మనం ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రయాణంలో ఉన్నాం కాబట్టి 2 పదాలు వాడతాము. 2 అంటూ ఏమీ ఉండదక్కడ. 2 కలిపే ఉంటుంది. ఆ అక్కర్లేనివి తీసేస్తే అవసరమైన భౌతిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవనంలోకే వస్తాయి. అవి తీసేయమంటున్నారు ఇక్కడ మాస్టర్స్. కానీ అలా జరగడానికి కొంత శ్రమ, కొంత బాధ, కొంత సమయం పడుతుందేమో అని కూడా రాశారు. మన గణాంకాల ప్రకారం కలియుగం నశించాలి. కలి అంతానికి మనుషులు మంచివారుగా మారుతారు. ఆధ్యాత్మికతకి ఆదరణ పెరుగుతుంది. కల్కి అవతారం 8 అతీంద్రియ శక్తులతో ఆవిష్కృతమవుతుంది. కల్కి పురుషుడు వచ్చి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ కొత్త అవతారం మైత్రేయ బుద్ధుడు అని బౌద్ధుల విశ్వాసం. బుద్ధుడు సిద్ధార్థ గౌతముడుగా జన్మించినప్పుడు ఆయన తిష్య తిష్య రక్షితుడు. బహుశా అది బౌద్ధ మతానికి బౌద్ధులకు సంబంధించిన వర్డ్ అయి ఉంటుందండి. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. తిష్య తిష్య రక్షితుడు అని రాశారు. బుద్ధుడు సిద్ధార్థ గౌతముడుగా జన్మించినప్పుడు ఆయన తిష్య తిష్య రక్షితుడు. కల్కి పురాణంలో కల్కి తన అవతారం గురించి ఇలా చెప్పుకొచ్చాడు. నేను శంబలలో జన్మిస్తాను, మీరును దేవతలను జన్మకు రప్పిస్తాను, సత్యయుగాన్ని స్థాపిస్తాను, కలిని సంహరించి తిరిగి శంబల చేరుకుంటాను. అలా చెప్పారట కల్కి పురాణంలో. ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ మేరును మాస్టర్ మౌర్యగా అభివర్ణించాడు. మేరు పర్వతము అని చెప్పేసి చదువుకున్నాం కదా, దాన్ని మాస్టర్ మౌర్యగా అభివర్ణించాడట. మహాత్మ మౌర్య 1882లో ఏపీ సిన్నీకి రాసలేక, ఐఎమ్ సారీ మాస్టర్స్, మేరు అనేది ఇక్కడ మేరు పర్వతం కాదనుకుంటా, ఒక మాస్టర్ పేరు అనుకుంటాను. ఆ మాస్టర్ని మేరు అనే మాస్టర్ని మాస్టర్ మౌర్యగా అభివర్ణించారట మార్క్స్ ముల్లర్. ఆ మహాత్మ మౌర్య 1882లో ఏపీ సిన్నీకి ఒక లేఖ రాశారట. ఆ లేఖ ఏంటంటే, గురుగోళం ప్రక్కన సూర్యగోళం ఒకటి ఏర్పడుతుంది. ఆ కొత్త గ్రహం నుండి వెలువడే కిరణాల వల్ల ప్రపంచంలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఓకే, ప్లానెటరీ సిస్టమ్స్లోనట గురుగోళం, గురుగ్రహం అంటాం కదా, దాని పక్కన సూర్యగ్రహం ఒకటి ఏర్పడుతుంది. ఆ కొత్త గ్రహం నుండి వెలువడే కిరణాల వల్ల ప్రపంచంలో ఆధ్యాత్మికత పెరుగుతుంది అని చెప్పేసి చెప్పారట మార్క్స్ ముల్లర్ అనే అతను. తర్వాత శంబల గురించి కొన్ని పాయింట్స్ రాశారు మాస్టర్స్ ఈ చాప్టర్లో. ఇది చాప్టర్ ఎండ్ అవుతుంది ఇక్కడ. అన్ని బోల్డ్ లెటర్స్లో ఇచ్చారు, క్వశ్చన్స్ రూపంలో కొన్ని కూడా ఇచ్చారు. శంబల అనేది ఒక అవగాహన. ఇంతవరకు మనం చదివిన దాన్ని బట్టి శంబల ఉన్నట్లంటారా లేనట్లంటారా క్వశ్చన్ మార్క్ అనే సందేహం మనందరికీ ఇంకా ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ రాశారు. ఎవరి ఆధ్యాత్మికత అవగాహన బట్టి వారికి శంబల తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్పుకుంటూ వచ్చారు. మనం ఎలా తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి ఉన్నట్లంటే ఉన్నట్లు, లేనట్లంటే లేనట్లు, వారికి మాత్రమే. ఓకే, ఉన్నదని నమ్మకం కలగవచ్చు, లేదేమో అని కూడా అనిపించవచ్చు. ఉంటే మనకే, లేకపోతే మనకేం అని కూడా అనిపించవచ్చు. ఉదాహరణకి ఒక ప్రవాహాన్ని తీసుకుందాం. అది మనుషులకు నదిలాగా కనిపిస్తుంది. నది నిండా నీళ్లు కనిపిస్తాయి. అదే నది దేవతలకి అమృత ప్రవాహంలా కనిపిస్తుంది. అదే నది రాక్షసులకు, భూతాలకు రక్తము, చీము ప్రవాహంలా కనిపిస్తుందట. చూసే విధానం చూడండి, ద పర్సెప్షన్, ఎట్ వాట్ లెవెల్ యు ఆర్ ఇన్. రైట్? ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళకు టెడ్డీ బేర్ ఇచ్చారు మీరు, దాన్ని నిజమని నమ్మేస్తారు కదా, దానికి ఒక పేర్లు పెట్టుకుంటారు, దాంతో ఆడుకుంటారు, మాట్లాడుకుంటారు, అన్నీ చేస్తారు. మనం పెద్దవారము
అదొక చిన్న బొమ్మ. దానికి ఆ పాపకు అంతే తెలుసు. కాబట్టి దాన్ని స్నేహితురాలు అనుకుంటుంది, స్నేహితుడు అనుకుంటున్నాడు, దాంతో ఆడుకుంటున్నాడు, పేర్లు పెట్టుకుంటున్నాడు. పెద్దగా అయితే దానికే తెలిసిపోతుందిలే ఇలా అనుకుంటూ ఉంటాము. బట్ ఆ అమ్మాయి ఏదైతే ఫీల్ అవుతుందో అది రాంగ్ అని మనం చెప్పగలమా? ఖచ్చితంగా కాదు. అప్పుడు ఉన్న జ్ఞానానికి అది రైట్. మనకున్న జ్ఞానానికి అది ఒక బొమ్మ. అది ఎంత ఈజీగా మనం అర్థం చేసుకుంటామో ఇది కూడా అంతే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆ నది నిండా మనకు నీళ్లుగా కనిపిస్తుంది. దేవతలకు వాళ్ళకి, వాళ్ళందరికీ, ఆ ఋషులకు వాళ్ళందరికీ అమృత ప్రవాహంలా కనిపిస్తుంది. తరువాత రాక్షసులకు, భూతాలకు ఇలాంటి వాటికి రక్తము, చీము ప్రవాహంలా అంత లో ఎనర్జీస్తోనే ఉంటారు కదండి. అందుకని అదే కనిపిస్తూ ఉంటది. శంబల విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తుంది. సంస్కారాన్ని బట్టి అవగాహన. ఎగ్జాక్ట్లీ. అవగాహనను బట్టి అర్థమవుతుంది. అర్థం మారుతూ ఉంది కూడా. మనసు అర్థం చేసుకోలేనిది ఆత్మకు అర్థమవుతుంది కదా. రెండు డిఫరెంట్ కంప్లీట్లీ. మనసు వేరు, ఆత్మ వేరు. మనసుకు అర్థం కానంత మాత్రాన ఆత్మ అర్థం చేసుకోదు అని ఉండదు. మనం పడుకుంటాము, ఏదైనా వినుకుంటూ అలాగే పడుకుంటున్నాము, అది స్టిల్ రన్ అవుతుంది. మనం విన్నామా లేదా అంటే మామూలుగా చెప్పాలంటే వినలేదండి నేను పడుకున్నాను. బట్ అవర్ సోల్ అది తీసుకుంటుంది ఆ జ్ఞానాన్ని. ఎలా తెలుసు? మనకేంటి కన్ఫర్మేషన్ అంటే, మీరు ఆ తర్వాత ఎప్పుడో ఏదో మాట్లాడుతూ ఉంటారు, టక్కున మీలో నుండి ఒక జ్ఞానం బయటికి వస్తూ ఉంటది. అరే నాకే తెలియదే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నాకెప్పుడు విన్నట్టు కూడా గుర్తులేదే, అరే నేను కొత్తది కనిపెట్టానే, నాకు ఈ కొత్త జ్ఞానం వచ్చిందే. అంటే మనం అప్పటికప్పుడు కనిపెట్టినట్టుగా అలా అనిపిస్తూ సంతోషపడిపోతూ ఉంటాం. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. బట్ ఆ జ్ఞానం తీసుకున్నాం, మన సోల్ తీసుకొని పెట్టింది. ఎప్పుడైతే ఆ జ్ఞానానికి, ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అవుట్ అయ్యామో అప్పుడు మన అవేర్నెస్లో నుంచి బయటపడుతూ ఉంటుంది, మనకు కూడా తెలుస్తుంది అనమాట. అందుకని మాస్టర్స్ ఏం చెప్తారంటే, మీరు పడుకునేటప్పుడు మీరు మ్యూజిక్ పెట్టుకొని పడుకొని అలాగే యోగ నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. లేదా ఏదైనా క్లాస్ వింటూ పడుకోవచ్చు. ఏదైనా ఆధ్యాత్మిక లెసన్ అలాంటిది మీరు వింటూ పడుకోవచ్చు. కొంతవరకు విని ఆ తర్వాత మీరు పడుకుండిపోవచ్చు. మీకు అసలు తర్వాత ఏం స్టోరీ జరిగిందని తెలియకపోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక మీరు ఓ 10 పేజీల వరకు చదివారు. బట్ మీరు పడుకున్న తర్వాత అది ఇంకొక 20 పేజీలు రీడ్ చేసి ఆ తర్వాత స్టాప్ చేసిందనుకోండి. 20 పేజీలు కూడా సోల్ తీసుకుంటది. బట్ మనకు గుర్తుంది 10 పేజీల వరకే. ఆ రోజు అప్పుడు ఉన్న ఫ్రీక్వెన్సీతో ప్రకారం. ఎప్పుడైతే రిమైనింగ్ 20 పేజీలకు సరిపడా ఏ జ్ఞానం అయితే ఉందో, దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీకి మనం రీచ్ అవుతామో, ఆటోమేటిక్‌గా ఇది బయటికొచ్చేస్తది. సో, అది చెప్తున్నారు. తర్వాత ఇంకా కంటిన్యూషన్ ఉందండి. కాలచక్రాలు, కాలచక్ర అనే చాప్టర్ కూడా చదువుకున్నాము. మనం ఈ శంబల ఈ 4 చాప్టర్స్ చదువుకున్నాం కదా. ఇందులో ఒక చాప్టర్ పేరు కాలచక్ర కూడా. కాలచక్రాలు శంబలని ఇలా వర్ణించారు. మధ్య మహాశూన్యం నుండి పంచభూతాలు వెలువడుతుంటాయి. మట్టి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవే పంచభూతాలు. శంబల ఉంది సరే, మరి ఎక్కడ ఉన్నట్లు? ఉత్తర ధ్రువం నుండి మధ్య ప్రాంతం వరకు 6 విభాగాలు చేసి చూస్తే మంచు కట్టిన ప్రాంతం, శంబల, చైనా, జూటక్, టిబెట్, ఇండియా. ఏమంటున్నారు అంటే, ఉత్తర ధ్రువం నుండి మధ్య ప్రాంతం వరకు 6 విభాగాలుగా చేస్తూ, 6 విభాగాలు ఏంటంటే, ఒకటి మంచు కట్టిన ప్రాంతము, 2 శంబల, 3 చైనా, 4 జూటక్, 5 టిబెట్, 6 ఇండియా. ఈ శంబల అనేది వర్తులాకారంలో ఉంటుంది. చుట్టూ మంచు కప్పిన కొండలు, మధ్య మధ్య హిమానీ ప్రవాహాలు, అష్టదళ పద్మంలా ఉంటుంది. ఆ మధ్యన ఒక మంచు పర్వతం, అది పద్మ హృదయం. అక్కడ రాజభవనం ఇంద్రభవనాన్ని మించింది. 4 ప్రవేశ ద్వారాలు, బయట గోడలపైన చెక్కిన నర్తకీమణుల విగ్రహాలు. లోపలి భవనం 9 అంతస్తులు. పైన ధర్మచక్రం, ధర్మచక్రానికి అటు ఇటు 2 జింకలు, భవనం చుట్టూ 3 కందకాలు. లోపల 3 మండపాలు వర్ణిస్తున్నారు మొత్తం శంబలని. లోపల 3 మండపాలు, 8 మంది దేవుళ్ళు, 8 నాగులు, నాగులు అంటే నాగుపాములు, 10 దిశాపతులు, 9 మంది రాక్షసులు, 8 గ్రహాలు, 28 నక్షత్రాలు, అనేక చిహ్నాలు ఉంటాయి. భవనం మధ్యన పెద్ద బంగారు సింహాసనం. ఆ సింహాసనాన్ని
8 సింహాలు మోస్తూ ఉంటాయి. అవి విశ్వ భ్రాతృత్వానికి చిహ్నాలు. శంబలను పాలించిన వారిలో 21 వాడు మాగగప. ఆయన పేరు రాశారు. శంబలను పాలించిన వారిలో 21 వాడు మాగగప. ఆయన ప్రస్తుత పాలకుడు. ఈయన 2027 వరకు పాలిస్తాడట. ఇంకొక సంవత్సరం పాటు ఉంది ఆయన పరిపాలన అక్కడ. తర్వాత మీ ఈ సి గి అనేది ఇంకొక అతని పేరు. ఇది సింహాసనం అధిష్ఠించి అతను మరి ఒక 100 సంవత్సరాలు పరిపాలిస్తాడట. మరి శంబల పేరు ఎట్లా వచ్చింది అని అడుగుతున్నారు. దానికి ఒక చిన్న కథ ఉన్నది. ఒకప్పుడు శాక్య వంశానికి చెందిన శంబల అనే రాజు పరిపాలించాడు. ఆయన తర్వాత తన పేరుతోనే రాజ్యాన్ని వ్యవహరింపచేశాడు. శంబల అంటే టిబెట్ భాషలో ఆనంద వలయము అని అర్థమట. శంబల అంటే ఆనంద వలయము, పేరులోనే ఉంది. మొత్తం ఆనందం, ఎక్కడ చూసినా ఆనందం అక్కడ. ఇది మాస్టర్స్ 4th చాప్టర్ గౌతమ బుద్ధుడు. సో ఇక్కడితో మనం ఈరోజు స్టాప్ చేసుకుందాం మాస్టర్స్. నెక్స్ట్ వచ్చేసి స్వప్న సందేశము అంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే అండ్ హిస్టారికల్ నావెల్ ఆర్ ఆస్ట్రల్ ట్రావెల్ అని చెప్తున్నారు ఈ స్వప్న సందేశానికి. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ చాప్టర్ నేమ్స్ వచ్చేసి 1, 2, 3, 4గా విభజించారు మాస్టర్స్. ఎందుకంటే శంబలాకు ఎక్కే బస్సు అనుకున్నాం కదా, ఈ 4 చాప్టర్స్ దానికి సంబంధించిన ఉపోద్ఘాతమే అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు టూరిజం ప్లేసెస్కి ఒక బస్సులో కూర్చుంటాము. గైడ్ అన్నీ చెప్తాడు కదా, ఏ ప్లేస్కి వెళ్తున్నాము, ఆ ప్లేస్ విశిష్టత ఏంటి, అక్కడ ఎవరున్నారు, ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ చెప్తూ ఉంటారు చూడండి. అలాగే మన 4 చాప్టర్స్. ఎస్పెషల్లీ ఇది చాలా మందికి తెలియదు కాబట్టి దాని గురించి ఉన్న రకరకాల అపోహలైతే ఏంటి, అభిప్రాయాలైతే ఏంటి, మాస్టర్స్ వాటి గురించి ఏం మాట్లాడారు, వాటన్నింటి గురించి 4 చాప్టర్స్లో చెప్పడానికి ప్రయత్నించారు శ్రీ శార్వరి మాస్టర్స్. నెక్స్ట్ క్లాస్ నుంచి మనము ఈ రియల్ చాప్టర్స్లోకి వెళ్తాము. లైక్ స్వప్న సందేశం ఇస్ ద నెక్స్ట్ చాప్టర్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మాధురి గారు ఫర్ దిస్ క్లాస్. అండ్ చక్కటి జ్ఞానాన్ని తీసుకున్నాము అని అనుకుంటున్నాను. వండర్ఫుల్ మాస్టర్స్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.